హలో భోజన ప్రియులారా, వెల్కమ్ టు చిన్ను థింగ్స్. ఈరోజు రెసిపీ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రాజ్మా మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఒక కప్పు రాజ్మాని బాగా కడిగి నైట్ అంతా నానబెట్టాలి. మార్నింగ్ మరోసారి కడిగి ఒక కప్పు రాజ్మాకి 2 కప్పుల వాటర్ని పోసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి లో ఫ్లేమ్లో పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. రాజ్మా ఉడికాక చేత్తో పట్టుకొని చూస్తే ఇలా మెత్తగా నలిగిపోవాలి. మరో పక్క ఒక బాండీలో 2 స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకోవాలి. అందులో 3 ఇలాచీలు, 3 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ షాజీరా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక ముందుగా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేయాలి. ఉల్లిపాయలు బాగా వేగాక రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారంని వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి. మసాలాలన్నీ బాగా వేగాక 3 టమాటాలని మిక్సీ పట్టుకొని ప్యూరీని యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ప్యూరీ బాగా ఉడికి ప్యూరీ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రాజ్మాల నుంచి కొన్ని రాజ్మాలను తీసుకొని కచ్చా పక్కగా మిక్సీలో పట్టి దీంట్లో వేసుకోవాలి. ఇదంతా ప్యూరీలో బాగా కలిసాక వాటర్తో సహా రాజ్మాలని ఇందులో వేసేయాలి. ఇవన్నీ బాగా కలుపుకొని ఉప్పు, కారం ఈ టైంలో టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి 15 మినిట్స్ ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపి ఇందులో 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేయాలి. పైనుంచి కొత్తిమీరతో డ్రెస్సింగ్ చేసి స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, మన గుమగుమలాడే రాజ్మా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.